ఆగస్టు 15 నుంచి అయితే ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పరుగులు పెడుతుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారే ఆ విషయాన్ని ప్రజలకు చెప్తున్నారు, ఆ హామీని గుర్తు చేస్తున్నారు. కానీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి వ్యూహాత్మక ఎత్తుగడ మొదలుపెట్టారు. ఏంటి, కడప ప్రజలందరూ కూడా కడప నుంచి విజయవాడ రావాలనుకుంటున్నారు ఉచిత బస్సులో, లేదంటే కడప నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాగా అంటే కడప నుంచి విజయవాడ రావాలంటే ఉచిత బస్సులో రాగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే రాలేరు. ఎందుకంటే జిల్లాలో కేవలం పల్లె వెలుగు బస్సుకు మాత్రమే ఉచితం అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే అది ఇంకా ఇప్పుడు ఓపెన్గా చెప్పట్లేదు కాబట్టి ఇప్పటి నుంచే రేజ్ చేస్తున్నారు. అంటే ఈ ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగపడదు, కేవలం ఆ జిల్లాలో ఆ జిల్లా ప్రజలకు మాత్రమే, అది కూడా పల్లె వెలుగు మీద ప్రయాణం చేసే వాళ్ళు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన, టీడీపీ ప్రిపేర్ చేస్తున్న, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కొత్త ఎత్తుగడైతే వేస్తున్నారు. కడపలో ఉన్న వాళ్ళు విజయవాడ రావాలనుకుంటున్నారు, కడపలో ఉన్న వాళ్ళు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు, కడపలో ఉన్న వాళ్ళు వైజాగ్ వెళ్ళాలి. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇస్తే ఉచితంగా ఇవ్వాలి. ఒక జిల్లాకే ఇవ్వడం వల్ల, అది కూడా ఇప్పుడు జిల్లాలు పెరిగిపోయినాయి, 26 జిల్లాలు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఒక్కొక్క 25 జిల్లాలు, ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాని చేసేసారు. అంటే జిల్లాలు చిన్నవైపోయినాయి. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు చేసే అంత ప్రయాణం కూడా జరగదు. సో ముందే ఆ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నారు, జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ బాండ్ల వ్యవహారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఏం మాట్లాడతారు, ఫైనల్గా ఏంటనేది తెలుగుదేశం పార్టీకి వదిలేయాలి.